ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారండి? అయితే ఈరోజు నేను నా లైఫ్లో జరిగిన ఒక చిన్న సాక్ష్యంతో నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఏంటంటే నా నా ఇంటర్ టైంలో మాక్ టెస్ట్లు పెట్టే టైంలో ఏమయ్యేదంటే నేను చాలా ఏంటిదంటే నా ఓన్ స్ట్రెంగ్త్, నా ఓన్ నాలెడ్జ్ ఉపయోగించి నేను ప్రిపేర్ అయ్యేదాన్ని. అప్పుడు ఎప్పుడైతే నేను నా ఓన్ నాలెడ్జ్, నా స్ట్రెంగ్త్ ఓన్లీ నా పైన డిపెండ్ అయ్యి ప్రిపేర్ అయ్యేదానో అప్పుడు నేను అనుకునే మార్క్స్ కంటే తక్కువ వచ్చేటివి. కానీ ఎప్పుడైతే నేను మళ్ళీ తెలుసుకొని దేవుని వైపు చూస్తూ, దేవుని హెల్ప్ తీసుకుంటూ, దేవుని పైన డిపెండ్ అవుతూ నేను ప్రిపేర్ అవుతుండేనో, అప్పుడు నేను అనుకున్న మార్క్స్ కన్నా ఇంకెక్కువ వచ్చేటివి. చూసారండి? అంటే ఆ 2 సినారియోస్‌కి డిఫరెన్స్ ఏంటో ఒక వచనంలో చూద్దాము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. జెర్మియా చాప్టర్ 17 వర్స్ 5. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయంను యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. This is what the Lord says, cursed are those who put their trust in mere humans, who rely on human strength and turn their strength away from the Lord. చూసారు కదండి, నేను కూడా అదే చేశాను. ఎప్పుడైతే నా ఎగ్జామ్స్లో నా ఓన్ నాలెడ్జ్, నా ఓన్ స్ట్రెంగ్త్, అవును నేను కూడా హ్యూమన్ బీయింగ్, నా ఓన్ స్ట్రెంగ్త్ పైన, నా ఓన్ నాలెడ్జ్ పైన రిలై అయ్యి నేను ప్రిపేర్ అయ్యేదాను, అప్పుడు నేను అనుకున్న వాటికన్నా ఇంకా తక్కువ వచ్చేటివి. కానీ ఎప్పుడైతే నేను దేవుణ్ణి ఆశ్రయించి దేవుని పైన చూస్తూ, దేవుని వైపు చూస్తూ నేను ప్రిపేర్ అయ్యేదానో అప్పుడు నేను అనుకున్న మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చేటివి. ఈరోజు మీరు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారేమో. హ్యూమన్ బీయింగ్స్ పైన, మీ చుట్టూ ఉన్న వారి పైన డిపెండ్ అవుతున్నారేమో. మీ చుట్టూ ఉన్న వారి మీ చుట్టూ ఉన్న వారి ద్వారా ఆ హెల్ప్ వస్తుందని ఆశపడుతున్నారేమో. అయితే దేవుడు ఏమంటున్నాడంటే అవన్నీ వద్దంట, మీకు అవసరం లేదంట. ఓన్లీ దేవుని వైపు చూస్తే చాలంట. ఎవ్రీథింగ్ మీకు వచ్చేస్తుందంట. ఈరోజు బాధపడుతున్నారు కదా, బాధపడాల్సిన అవసరం లేదంట. దేవుని వైపు చూడండి, దేవుడు అన్ని కూడా మీకు సమకూరుస్తాడంట. ఓన్లీ ఆయన కోరుకునేది ఒకటే, ఆయన వైపు చూడడమే. ఈరోజు హ్యూమన్ బీయింగ్స్ పట్ల, అవునా, నీ చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచిస్తూ వారిపైన డిపెండ్ అవ్వడం వల్ల నువ్వు ఇన్ని డేస్ బాధపడుతున్నావేమో, ఇన్ని డేస్ నువ్వు కృంగిపోయి ఉన్నావేమో. వాళ్ళు ఇది చేస్తారు, వీళ్ళు ఇది హెల్ప్ చేస్తారని, కానీ నీకు ఎక్కడ నుంచి కూడా వాళ్ళ నుంచి హెల్ప్ రావట్లేదేమో. కానీ ఈరోజు దేవుడు చెప్పేది ఏంటంటే అదంతా వద్దు బిడ్డ, నువ్వు నా వైపు చూడు. అవునా, ఆయన వైపు చూడాలంటే, ఆయన వైపు చూస్తే అంట మీకు సమస్తము, అవునా, ప్రతిదీ కూడా ఆయన మీకు అందిస్తాడంట. భయపడవద్దు, దిగులు పడవద్దు. ఆయన మీ పట్ల కార్యాలు చేయబోతున్నాడు. ఆయన వైపు చూడండి, ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను పొందుకోండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.